తిరుమల పవిత్రతను తిరుమల పవిత్రతను తిరుమల పవిత్రతను వైఎస్ జగన్ తిరుపతి నన్ను అపవిత్రం చేసిన వైఎస్ జగన్ రక్షించుకుందాం 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా కాపాడుకుందాం తిరుమల తిరుపతిని కాపాడుకుందాం తిరుమల తిరుపతిని తిరుపతిని అపవిత్రం చేసిన వైఎస్ జగన్ వైఎస్ జగన్ హిందూ దేవాలయాలను శిక్షించాలి శిక్షించాలి देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा भारत माता की जय లడ్డు ఎవరైనా మనము తిరుపతికి పోతే ఒక లడ్డు తెస్తే సాక్షాత్తు తిరుపతి దేవుణ్ణి దర్శనం చేసుకున్నతో సమానంగా పవిత్రంగా హిందువులు కొలిచే ఆ లడ్డూని ఆ తిరుపతి దేవస్థానాన్ని బీఫ్ యొక్క టాలో అంటే ఆవు జంతువు యొక్క మాంసము కొవ్వుతోటి ఆ లడ్డూని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము రావడము చాలా బాధాకరము చాలా దౌర్భాగ్యమైన విషయము. ఈ దేశం ఎటుపోతుందనే ఈ యొక్క తిరుపతి దేవస్థానం లడ్డు చూస్తే మన దేశంలో జరుగుతున్న కుట్ర నాస్తికవాదులే కావచ్చు అన్య మతస్థులే కావచ్చు చేసే కుట్ర మీద చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి వైఎస్ జగన్ ఏం బీకుతున్నావు నువ్వు? నీకు మెదడు పనిచేస్తలేదా? అన్య మతస్థులను తీసుకొచ్చి తిరుపతిలో పెట్టడానికి నీకు ఎంత ధైర్యం రా? నువ్వు ఎట్లా పెడతావు? కనీసం నీకు ఆమాంతరం మెదడు లేదా? వేరే వేరే కులస్తులను తీసుకొచ్చి అత్యంత పవిత్రతమైన మన తిరుపతిలో పెట్టడానికి నీకు ఎన్ని గుండెలు కావాలి? అట్లాంటిది నువ్వు ఈ రోజున మన తిరుపతి దేవస్థానంలో పెట్టి మన హిందువులందరినీ అపవిత్రమయ్యేలాగా మనోభావాలు దెబ్బతించేలాగా కించపరుస్తున్నావు. దీనికి నువ్వు తక్షణమే క్షమాపణ చెప్పాలి. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నేను తప్పు చేయలే అని నువ్వు చెప్తున్నావు. ఖచ్చితంగా నువ్వు తప్పు చేసినావు, రిపోర్ట్లు మా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా నువ్వు వచ్చి క్షమాపణ ముక్కు నేలకు రాజి ఆ ఏడుకొండల వారి ముందు సాక్షాత్ నమస్కారం చేసి నువ్వు క్షమాపణ చెప్పకపోతే విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆగ్రహానికి దగ్నం అయిపోతావని ఈ సందర్భంగా వ్యక్తం చేసుకుంటున్నాము. నా పేరు ఆదిత్య సాయి. బజరంగ దళ్ జగన్ యొక్క దిష్టిబొమ్మ దగ్నం చేయడం కార్యక్రమం జరిగింది. ఆ రోజున మీ నాయన 7 కొండలని 2 కొండలు చేస్తా అంటే పావురాల గుట్టకు అంకితం అయిపోయిండు. మరి ఈ రోజున నువ్వే గుట్టకు అంకితం అయిపోతావు అనేది దేవునికి తెలుసు. ఇట్లనే నాశనం అయిపోతావు. ఇట్లాంటి అన్యాయాలు చేస్తే జాగ్రత్తగా ఉండి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని దైవత్వంగా బతకాలని ఈ సందర్భంగా వ్యక్తం చేసుకుంటున్నాను.